ఆర్సీబీ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వాలంటే ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఈ చేంజెస్ చేయాలి. అండ్ ఇందులో 2 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ప్లేయింగ్ విత్ షెపర్డ్ అండ్ సెకండ్ వన్ వచ్చి ప్లేయింగ్ వితౌట్ షెపర్డ్. ఫస్ట్ సినారియో చూసుకుంటే జాకబ్ బెథెల్ ప్లేస్‌లో జార్డన్ కాక్స్ వస్తాడు అండ్ జితేష్ శర్మ ప్లేస్‌లో వెంకటేష్ అయ్యర్ వస్తాడు. బ్యాటింగ్‌లో టిమ్ డేవిడ్ కంటే షెపర్డ్‌ని ముందు పంపించి ఫ్రీ మైండ్‌తో ఆడమని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో షెపర్డ్ ప్రెషర్ ఫీల్ అయినట్టు ఈజీగా కనిపిస్తుంది. షెపర్డ్‌తో కంపేర్ చేస్తే టిమ్ డేవిడ్ ప్రెషర్‌ని బాగా హ్యాండిల్ చేస్తాడు. టిమ్ డేవిడ్‌ని ఒక ఫినిషర్‌గా ఆర్సీబీ యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ సినారియోలో ప్లేయింగ్ వితౌట్ షెపర్డ్. ఇందులో రెస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఏముంటుంది కానీ షెపర్డ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాబట్టి అతని ప్లేస్‌లో మంగేష్ యాదవ్‌ని తీసుకోవాలి. ఇంపాక్ట్ ప్లేయర్ ఆర్సీబీకి బౌలింగ్‌లో కావాలా? లేదా బ్యాటింగ్‌లో కావాలా? అనే సిట్యుయేషన్ బట్టి షెపర్డ్‌ని, జాకబ్ డఫీని స్వాప్ చేస్తే సరిపోతుంది. మీ ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.